వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పవన్ మార్క్ ప్రెస్ మీట్. కేంద్రం ఇచ్చిన 1046 కోట్ల రూపాయల నిధులపై డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్. ఈ నిధులు జీతాలకే సరిపోతే ఎలా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది 7 కోట్లు మాత్రమే. 5 నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2092 కోట్ల రూపాయల నిధి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు? స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విస్మయం. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో 2092.65 కోట్ల రూపాయల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చారా అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విస్తుపోయారు. బుధవారం నాడు మంగళగిరిలోని తన నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనల సమయంలో కార్పొరేషన్ నిధుల మళ్లింపు అంశంపై చర్చించారు. 2020-21లో 728.35 కోట్ల రూపాయలు మాత్రమే కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో 508 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1046.36 కోట్ల ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో 3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డులో నమోదైంది. దీనిపై వివరణ ఇవ్వాలని, ఆ నిధులు ఎటు వెళ్ళాయి, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు అధికారులను ఆదేశించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయల నిధులు అందించింది. 46 కోట్ల రూపాయల ఖర్చు చేసింది. 2023-24లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో 239 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ఖర్చు 209 కోట్ల మేర చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి 7.04 కోట్లు మాత్రమే. స్వచ్ఛాంధ్ర నిధులను వదలలేదు అన్నటువంటి మరో న్యూస్ చూస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమైతేనే ఈ సంస్థ నిర్దేశించినటువంటి లక్ష్యాలు అందుకోగలదని ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పష్టం చేశారు. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సదుద్దేశంతో ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చారని, అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాలో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా ఆ పైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అందుకు 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చడం ఉదాహరణ అన్నారు. దీన్ని బట్టే వైసీపీ పాలకుల నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలి కొదిలేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2092 కోట్ల రూపాయల నిధి ఉంటే ఇప్పుడు జీతాలకు మాత్రమే సరిపడా నిధులు ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అధికారులను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని, గత 5 ఏళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని అధికారులకు ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి, ఇతర ఉన్నతాధికారులు అయితే పాల్గొన్నారు. ఈ విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మీద సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.